అలెక్సీ నావెల్నీ. పుతిన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రష్యన్ పాలిటిక్స్లో పుతిన్కు ఈక్వల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నావెల్నీనే. అలాంటి కీలక వ్యక్తి ఆ దేశ అధ్యక్ష ఎన్నికల వేళ మరణించారు. అది కూడా జైలులో కావడంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ద వరల్డ్గా మారిపోయింది. పుతిన్కు ఎదురెళ్లిన ఎవరికైనా కూడా మరణమే ఎదురవుతుందనే మాట మరోసారి నిజమైందని అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ విమర్శలు మొదలుపెట్టేశాయి. కానీ మాస్కో మాత్రం నావెల్నీ మరణం విషయంలో మరో వర్షన్ వినిపిస్తోంది. ఇంతకు రష్యా అధ్యక్షుడి చిరకాల ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీ ఎలా మరణించారు? నావెల్నీ బందీగా ఉన్న 19వ శతాబ్దం నాటి జైలులో అసలేం జరిగింది? లెట్స్ వాచ్. ప్రపంచాన్ని షేక్ చేస్తున్న అలెక్సీ నావల్నీ మరణం. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో మరణించిన పుతిన్ ప్రత్యర్థి. 19వ శతాబ్దం నాటి నరక కూపంలో అసలేం జరిగింది? అలెక్సీ నావల్నీ. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాప్ హెడ్లైన్ గా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను నిత్యం విమర్శించి ఆయన పాలనను ఎండగట్టే రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ ఆకస్మికంగా ప్రాణాలు విడిచారు. అది కూడా జైల్లో కావడంతో ఈ మృతిపై అనేక సందేహాలు, సమాధానాలు లేని ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేతగా నావల్నీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అయితే ఆయన ఆకస్మికంగా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీనికి గల కారణాలు పైకి చెబుతున్న వాటి కంటే కూడా అంతర్గత కారణాలు వేరేగా ఉండి ఉంటాయనే సందేహాలు ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నాయి. అందుకు కారణం తనకు ఎదురు తిరిగిన వారిపై రష్యా అధ్యక్షుడి యాక్షనే. గతంలో అలెక్సీ నావల్నీపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నావల్నీ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో నావల్నీ చనిపోయారని రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ఓ ప్రకటనలో తెలిపింది. నావల్నీ వాకింగ్ చేసిన తర్వాత అస్వస్థతకు లోనయ్యారు. కొద్దిసేపటికి స్పృహ కోల్పోయిన అలెక్సీ నావల్నీకి వెంటనే వైద్య సేవలు అందించినా ఫలితం లేకపోయింది. నావల్నీ చనిపోయారని వైద్యులు నిర్ధారించారని అధికారులు తెలిపారు. ఇక్కడే సందేహాలు మొదలయ్యాయి. త్వరలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పుతిన్ కు ధీటుగా నిలిచే నాయకుడిగా నావల్నీ పేరే వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన అనుచరులు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్లో నావల్నీ కనిపించకుండా పోయారనే వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కానీ కొన్ని రోజుల తర్వాత నావల్నీ ఆచూకీ దొరికినట్టు ఆయన తరఫు న్యాయవాది ప్రకటించారు. నావల్నీ 1976 జనవరి 4న రష్యాలోని బ్యూటిన్లో జన్మించారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన మొదటి నుంచి ప్రభుత్వ అవినీతిపై గట్టిగానే పోరాడారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల మధ్య సంబంధాలను ఎండగట్టారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల కోసం గళమెత్తుతూ గుర్తింపు పొందారు. 2013లో మాస్కో మేయర్ ఎన్నికల్లో పుతిన్ మద్దతున్న సిట్టింగ్ మేయర్ కు గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలవడంతో నావల్నీ పేరు రష్యాతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ మారుమోగింది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడికి నావల్నీ టార్గెట్ అయ్యారని ఆరోపణలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టే అలెక్సీ నావల్నీపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. 2017లో ఓ దుండగుడు నావల్నీ ముఖంపై రసాయనాన్ని పోశాడు. ఫలితంగా ఒక కంటి చూపును కోల్పోయారు. 2020 ఆగస్టు 20న సెర్బియా నుంచి మాస్కోకు విమానంలో వస్తుండగా నావల్నీపై నోవిచోక్ అనే విష ప్రయోగం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ విష ప్రభావంతో ఆయన కోమాలో ఉన్నారు. నావల్నీపై పుతిన్ విష ప్రయోగం జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత అవినీతిపై పోరాటానికి సంబంధించి నావల్నీ స్థాపించిన ఫౌండేషన్ ఫర్ ఫైటింగ్ కరప్షన్ ని మాస్కోలోని ఓ కోర్టు నిషేధిత సంస్థగా ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని నావల్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా దాడిని తప్పుబడుతూ జైలు నుంచి తన సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెట్టారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై నెల రోజులు కూడా కాకముందే నిధుల దుర్వినియోగం, కోర్టు ధిక్కరణ అభియోగాలపై నావల్నీకి మరో 9 ఏళ్ల కారాగార శిక్ష ఖరారైంది. తీవ్రవాదం సంబంధిత అభియోగాలపై ఆయనకు గత ఏడాది ఆగస్టులో 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి ఆయన ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలోనే కాలం గడుపుతున్నారు. తీరా ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి అదే జైలులో మరణించారని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఆయన మరణం తనను ఆశ్చర్యపరచలేదు, కానీ ఆ వార్త విన్న తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని అన్నారు. అలెక్సీ నావల్నీ మృతికి పుతినే బాధ్యుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Like millions of people around the world, I'm literally both not surprised and outraged by the news. Reported death of Alexei Navalny. He bravely stood up to the corruption, the violence, and all the bad things that the Putin government was doing. Putin is responsible for Navalny's death. Putin is responsible. What has happened to Navalny is yet more proof of Putin's brutality.
అమెరికా మాత్రమే కాదు, పశ్చిమ దేశాల నుంచి ఇదే తరహా స్పందనలు వచ్చాయి. పుతిన్ వాంటెడ్ గానే అలెక్సీ నావల్నీని ఎలిమినేట్ చేశారని ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పటి వరకు అనుమానాస్పద స్థితిలో మరణించిన, జైలు శిక్ష పడిన, దేశ బహిష్కరణకు గురైన రష్యా ప్రతిపక్ష నేతల ఉదంతాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పుతిన్ తీవ్ర విమర్శకుడిగా పేరొందిన మాజీ డిప్యూటీ పీఎం బోరిస్ నెమ్సోవ్ 2015లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనం సమీపంలోని బ్రిడ్జిపై వెళుతుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో 5గురికి శిక్ష పడ్డప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. గత ఏడాది ఏప్రిల్లో మరో ప్రతిపక్ష నేత వ్లాదిమిర్ కరాముర్జాకు 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉక్రెయిన్ పై దాడిని విమర్శించిన మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్ కు 2022 డిసెంబర్లో 8.5 ఏళ్ల జైలు శిక్ష పడింది. రాజకీయంగానే కాదు, పుతిన్ కు ఎదురెళ్లిన చాలా మంది మరణించడము లేదంటే కనిపించకుండా పోవడము జరిగాయి. నిజానికి అలెక్సీ మరణం ఆయనను ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో బంధించినప్పుడే ఖాయమైందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ జైలు నరకంతో సమానం. దీనికి మరో పేరు పోలార్ వోల్ఫ్. ఆర్కిటిక్ సర్కిల్లో రష్యాకు ఉత్తరాన ఉన్న ఈ జైలు -30 డిగ్రీల చలితో గడ్డకట్టి ఉంటుంది. పోలార్ వోల్ఫ్ ను 1961లో నిర్మించారు. ఇందులో రాజకీయ ఖైదీలనే బందీలుగా చేస్తారు. గులాగ్ 501 గా కూడా పిలిచే ఈ ప్రిజన్ స్టాలినిస్ట్ యుగం నాటిది. ఆర్కిటిక్ సర్కిల్ కు ఉత్తరాన ఉండడంతో సంవత్సరానికి 6 నెలలు మాత్రమే పగటి వెలుతురు ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల్లో ఎముకలు కొరికేసే చలిలో జీవించి ఉండడమే కష్టం. పోలార్ వోల్ఫ్ లో గాడ్స్ ఇచ్చే ట్రీట్మెంట్ గురించి అలెక్సీ నావల్నీ డైరీలో రాశారు. 2 కప్పుల నీరు, 2 పాడైపోయిన రొట్టెలు మాత్రమే ఇస్తారని, అవి తినడానికి 10 నిమిషాల సమయమే ఉంటుందని చెప్పారు. తనను నిద్రపోకుండా గంటకోసారి పీనల్ కాలనీ గార్డులు ఇబ్బంది పెట్టేవారని తన డైరీలో రాసుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నావల్నీ ఎలిమినేషన్ కోసమే పోలార్ వోల్ఫ్ జైలుకు పంపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమెరికా, పశ్చిమ దేశాల విమర్శలంటారా? వాటిని ఎప్పట్లానే పుతిన్ పట్టించుకోరు. సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పాలంటే రష్యాలో పుతిన్ కు ఎవరు ఎదురు తిరిగినా ఇంతే.